వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకోసారి నోట్లు రద్దు కాబోతున్నాయి అనే వార్తలు సోషల్ మీడియాలో, పేపర్లలో, న్యూస్ ఛానల్లో చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఆర్బీఐ మరోసారి నోట్లు రద్దు చేస్తూ కొత్త ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తేబోతుంది. సో ఈ కరెన్సీ ఖర్చు పెట్టడానికి చాలా కష్టంగా, భద్రపరచడానికి మళ్ళీ చాలా ఈజీగా ఉండబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇందులో వాస్తవం ఎంత? సో మళ్ళీ ఎప్పుడో ఒక రోజు ఏ క్షణమైనా కూడా ఆర్బీఐ అనౌన్స్మెంట్తో మళ్ళీ నవంబర్ 2016 బ్యాంకుల ముందు సామాన్యుడు నిలబడే పరిస్థితి వస్తుందా? సో ఇదే అంశం పైన మాట్లాడదాం. సో ఆర్బీఐ 2016 నవంబర్ నల్ల డబ్బు బయటకు తీయాలి, ప్రజలకి పంచాలి, అందుకని నోట్లు రద్దు చేస్తున్నాం అని చెప్పి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీరో అకౌంట్లో తీసిన వాళ్ళకి పడలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు నోట్లు రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది? దీనికి కారణాలు ఏంటి అంటే, ఒకటి సేమ్ మళ్ళీ అదే బ్లాక్ మనీని బయటికి తీయాలని, రెండో కారణం ఆర్బీఐకే ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి డబ్బు ప్రింటింగ్ విషయంలో, కరెన్సీ ప్రింట్ అవుతున్న విషయంలో. సో ప్రింట్ అయితే ప్రింట్ చేస్తారు, మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత చినిగిన నోట్లు, పాడైపోయిన నోట్లు, తర్వాత ఆ ధ్వంసమైన చేయడానికి ఆ నోట్లు దాదాపు 23.4 బిలియన్ల నోట్లు ప్రతి ఏడాది కూడా ఆర్బీఐ ధ్వంసం చేసే పరిస్థితి. సో అలా ధ్వంసం చేసి మళ్ళీ కరెన్సీని ప్రింట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అందుకనే అది కూడా మూడో లాస్ ఆర్బీఐకి. సో ఈ లాస్ల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి అనే యోచనలో ఇంకా పేపర్ నోట్లు కాకుండా ప్లాస్టిక్, పాలిథిన్ నోట్లు తీసుకురావాలి అని ఆలోచన చేస్తుంది. సో అసలే డిజిటల్ యుగం కదా, ఇంకా ఎవరు కరెన్సీని వాడుతున్నారు? సో డబ్బులు వాడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది కదా, ఇంకా ఆర్బీఐకి ఎందుకు ఇంత భారం అవుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డిజిటల్ పేమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా ఇంకా కరెన్సీ చెలామణి గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 13% పెరిగిందట. అంటే ఈ ఏడాది 2025-2026లో 42.86 కోట్ల కరెన్సీ చెలామణిలో ఇంకా ఉంది. మరి ఒక్కసారి ఆర్బీఐ లాస్ట్ 2016 లాగే 500 రూపాయల నోట్లు రద్దు, 1000 రూపాయల నోట్లు రద్దు అని ఒక వార్త వైరల్ కాగానే తెల్లారి నుంచి మనం వెళ్ళి నిలబడ్డాం. మరి ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటిస్తుందా అంటే ఆ విధానాన్ని పాటించకపోవచ్చు. సో ఎందుకంటే ప్లాస్టిక్, పాలిథిన్ లాంటి నోట్లు ఇప్పటి వరకు ఇండియాలో లేవు. సో దానికి సంబంధించిన కరెన్సీ యూకే, యూరప్ లాంటి దేశాలతో పాటు 60 దేశాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. సో అలాంటి కరెన్సీ ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ కిందను, లేదంటే అసలుకి ఈ వినియోగం ఎట్లా ఉంటది అని తెలుసుకోవాలంటే పెద్ద నోట్లు కాదు, చిన్న నోట్లు విడుదల చేయాలని యోచనలో ఉన్నారంట. అంటే ముందుగా 10-20 రూపాయల నోట్లు, ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. సో అందుకనే ఇవి ఖర్చు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటది, భద్రపరచుకోవడానికి చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుందని నేను. అయితే ఇట్లా ఆర్బీఐ 10-20 రూపాయల నోటు తెస్తే మరి పాత 10-20 రూపాయల నోట్లకు సంబంధించిన ఏం జరుగుతుంది? చలామణిలోనే ఉంటాయా, లేదంటే దాన్ని రద్దు చేస్తారా? సో అది కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే ఇప్పుడు ఆర్బీఐ మొత్తం అన్ని కూడా ఇప్పుడు మనం వాడుతున్న కాగితపు నోట్లని రద్దు చేసి ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడం వల్ల బ్లాక్ మనీ ఏమైనా ఆగుతుందా అనే దానికి, సో రద్దు చేసిన 500, 1000 రూపాయలకు బదులుగా కొత్తగా 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చింది. కానీ 2000 రూపాయల నోట్లు చూసి ఎంతకాలం అవుతుంది? సో కనీసం మార్కెట్లో 2000 రూపాయల నోట్లు చూద్దామన్నా కూడా కనిపించడం చాలా అరుదుగా మారిపోయిన పరిస్థితి. ఈవెన్ బ్యాంకులలో క్యాష్ తీసుకున్నప్పుడు కూడా 500 రూపాయలు, 2000, 100, 50 రూపాయల నోట్లు ఇస్తున్నారు తప్ప బ్యాంకర్స్ 2000 రూపాయల నోట్లు చూడక కూడా చాలా సందర్భాల్లో తగ్గిపోయాయి. అంటే ఈ 2000 రూపాయల నోట్లన్నీ కూడా మళ్ళీ బ్లాక్ మనీ రూపంలోనే భద్రపరుచుకున్నారు. సో అదొక క్లియర్ కట్ లైన్ గా కనిపిస్తుంది. సో ఆర్బీఐ ఆ ముద్రను ఎంత తగ్గించినా కూడా చలామణిలో ఉండాల్సిన 2000 రూపాయల నోటు ఇప్పుడు మార్కెట్లో, బ్యాంకులలో మిస్సింగ్ అయిన పరిస్థితి. సో మళ్ళీ ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడం వల్ల నిజంగానే ఆర్బీఐకి ముద్రణకు సంబంధించిన ఖర్చు తగ్గుతుందా అంటే అవును. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 6330
లక్షల కోట్ల రూపాయలు కేవలం ముద్రణకు మాత్రమే ఆర్బీఐ ఖర్చు పెట్టిందంట. సో దానికంటే ముందే ఆర్థిక సంవత్సరం అంటే 2026 లెక్క నేను చెప్తున్నా. అదే 24-25 ఆర్థిక సంవత్సరం చూస్తే కేవలం 5,100 కోటి రూపాయల 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందంట. సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆర్బీఐకి కూడా ఆర్థిక భారంగానే ఉంది. సో ఈ ఆర్థిక భారం తగ్గించాలి అండ్ ధ్వంసమైన నోట్ల వల్ల కూడా ఇంకొక అడిషనల్ బర్డెనే ఆర్బీఐకి. సో అడిషనల్ బర్డెన్ ని తీసి పక్కన దింపి పెట్టుకోవాలి అంటే నాణ్యమైన నోట్లు తీసుకురావాలి. సో ధ్వంసం అవ్వడానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే నోట్లు తడిచిపోవడం, చినిగిపోవడం, సో 2 ముక్కలు అవ్వడం, లేదంటే బాగా ముడతలు పడడం. సో దానిపైన ఉండే కరెన్సీ నంబర్స్ కావచ్చు, లేదంటే గాంధీ బొమ్మ కావచ్చు కనిపించకపోవడం. సో మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే 10 కాలాల పాటు భద్రంగా ఉండే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలి అని ఆలోచిస్తుంది. సో ఇప్పటికే ఇతర దేశాల్లో ఉండే ప్లాస్టిక్ నోట్లను భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ ప్లాస్టిక్ నోటు తీసుకురావడం వల్ల ఎక్కువ నోట్లు మళ్ళీ ముద్రించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మెయిన్గా ఆర్బీఐకి ఏదైతే ధ్వంసం చేస్తున్నారో నోట్లు, సో ఆర్థిక భారం దాదాపు 50-70% తగ్గిపోతుంది అని ఒక అంచనా అయితే ఆర్బీఐ వేస్తుంది. సో ఒక పక్క ఆర్థిక భారం తగ్గిపోయినట్టే కదా. రెండోది, ఇది పేపర్ కాగితం కాకుండా ప్లాస్టిక్ కరెన్సీ నోటు ఉన్నప్పుడు దీని డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. సో చినిగే అవకాశం ఉండదు, తడిచినా మళ్ళీ ఆరబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ముద్రించే కరెన్సీకి సంబంధించి ఎటువంటి చెక్కు చెదరకుండా ఉంటుంది. సో పబ్లిక్ లో అది కంటిన్యూగా మార్కెట్లో చలామణి అవుతున్నన్ని రోజులు ఆర్బీఐకి నష్టం లేకుండా ఉంటుంది. అండ్ భద్రపరిచే విషయంలో కూడా చాలా మటుకు ఈ డబ్బులను భద్రపరుచుతున్న సమయంలో పేపర్ కరెన్సీకి సంబంధించి చెదలు పెట్టడము, పాడవడము ఇట్లాంటివి జరుగుతుంది. కానీ అదే ప్లాస్టిక్ కరెన్సీ ఏదైతే భద్రపరచుకోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళకు కూడా మేలు కలిగించే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఇంట్లో భద్రపరచుకునే వాళ్ళ కోసం, కానీ ఇదే బ్లాక్ మనీ రూపంలో భద్రపరచుకునే వాళ్ళ కోసం నేను ముందుగా చెప్పినట్టు చాలా ఈజీగా భద్రపరచుకోవడానికి ఆర్బీఐ వాళ్ళకు ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు బ్లాక్ మనీ అరికట్టొచ్చు, అండ్ దాంతోపాటు దొంగ కరెన్సీకి సంబంధించిన ముద్రణ చలామణి కూడా అవుతుంది. సో ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో అయినా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక మండలాల్లో ఈ దొంగ కరెన్సీ కలకలం రేపుతూనే ఉంటుంది. సో అది మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్, మళ్ళీ అది ఆర్బీఐ కంప్లైంట్ జరుగుతూనే ఉంటాయి. సో మరి ఇలాంటి కరెన్సీకి చెక్ పెట్టాలంటే ఒక ప్లాస్టిక్ కరెన్సీయే శాశ్వత పరిష్కారం అని ఆర్బీఐ ఆలోచిస్తుంది. సో ఇట్లా ఈ ఆలోచనలు ఆర్థిక నష్టం, దొంగ డబ్బు బయటికి తీయడం, బ్లాక్ మనీని అరకట్టడం, అండ్ ఫేక్ కరెన్సీ ముద్ర కాకుండా ఉండడం. సో ఇవన్నీ జరగాలి అని అంటే ప్లాస్టిక్ కరెన్సీ ఒకటే సొల్యూషన్ అని ఆర్బీఐ ఆలోచిస్తుంది. సరే, ప్లాస్టిక్ కరెన్సీ ఒక సొల్యూషన్ అయినప్పటికీ మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? 2016 నవంబర్ నాటి రోజులు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాయి. సో అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఏమైనా మారాయంటే ఎటువంటి పరిస్థితులు మారలేవు. సో ఆర్థిక సహాయం కేంద్రం నుంచి అందుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకు కూడా అందని పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ సామాన్య ప్రజలకు సంబంధించిన నోట్లు ఒకేసారి రద్దు చేస్తే మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, పనులు పోగొట్టుకొని, లేదంటే భోజనాలు మానేసి, లేదంటే వాళ్లకుండే ముఖ్యమైన పనులు వదిలేసి బ్యాంకుల దగ్గర కాపు కాయాల్సిన పరిస్థితి. ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్ కి కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. సో డబ్బున్న వాళ్ళకి బ్యాక్ డోర్ నుంచి వెల్కమ్ చెప్పే బ్యాంక్ ఎంప్లాయీస్ సామాన్యులకి ముందు నుంచి రమ్మని పిలవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సొమ్మసిల్లి పడిపోవడం, ఆరోగ్య సమస్యలు, తర్వాత హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా చూసినాం. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని మేబీ ఆర్బీఐ ఆలోచించిందేమో. సో అందుకనే నోట్లు రద్దు కంటే ముందు ఒక 10-20 రూపాయల నోట్లకు సంబంధించి ప్లాస్టిక్ విడుదల చేసి మార్కెట్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. సో అందుకని ఏ నిమిషమైనా రద్దు ప్రకటిస్తుందా, లేదంటే ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసి ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తుందా అనేది చూడాలి.